హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మౌనికా థింగ్స్. తిరుమల నుంచి విజయవాడ వెళ్తున్నాము. ఎప్పుడో 8th క్లాస్లో వచ్చాను దుర్గమ్మ దగ్గరికి. మళ్ళీ ఇప్పుడే రావటం. యాక్చువల్గా డైరెక్ట్ భద్రాచలంకి వెళ్ళాలి, కానీ భద్రాచలంకి డైరెక్ట్ ట్రైన్స్ లేకపోవడం వల్ల విజయవాడ వచ్చి దుర్గమ్మ దర్శనం అయ్యాక ఇక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాం. లాంగ్ జర్నీస్కి ట్రైన్ అయితేనే కంఫర్టబుల్గా ఉంటుంది కదా. మార్నింగ్ బయలుదేరితే విజయవాడ వచ్చేసరికి నైట్ అయిపోయింది. నైట్ కాబట్టి రష్ కూడా చాలా తక్కువగా ఉన్నారు అండ్ దర్శనం కూడా పీస్ఫుల్గా అయిపోయింది. దర్శనం అయ్యాక దుర్గమ్మ ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను. నా పెళ్ళైన కొత్తలో మా అమ్మ నాకు ఈ చిన్న క్యాలెండర్ ఫోటో ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చిన్న ఫోటోని పూజిస్తూ డైలీ కుంకుమార్చన చేస్తున్నాను. ఏదో ఒక రోజు విజయవాడకి వచ్చినప్పుడు ఇక్కడే అమ్మవారి ఫోటో తీసుకుని పూజ రూమ్లో పెట్టుకుని పూజించాలనుకున్నాను. అది ఇప్పటికి నెరవేరింది. ఎంతైనా అన్ని చోట్ల కొలువైన అమ్మవార్ల కంటే కనకదుర్గమ్మ మొహం ఎంత చక్కగా చిన్న పిల్లలాగా అందంగా అనిపిస్తుందో కదా. చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. ఇక విజయవాడ నుంచి అదే రోజు నైటే భద్రాచలం బయలుదేరాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.